అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నా ఛానల్ సక్సెస్ అయితే నేను బాలాజీ టెంపుల్కి వెళ్తాను మొక్కుకున్నా. భగవంతుని దయవల్ల ఓకే అని. నెక్స్ట్ స్టెప్ కూడా ఓకే కావాలండి. ఈరోజు నేను చిల్కూర్ బాలాజీ టెంపుల్కి వెళ్తున్నాను, హైదరాబాద్. థ్యాంక్ యూ సపోర్టింగ్ మై ఛానల్. అక్కడ కూడా లొకేషన్ ప్లేసెస్ కొంచెం చూపిస్తా, వ్లాగ్స్ చేస్తున్నాను. కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ప్రజెంట్ సికింద్రాబాద్ స్టేషన్కి వచ్చినాం. ఇక్కడ నుంచి మేదీపట్నం వెళ్ళాలి. సికింద్రాబాద్కి వచ్చినాం 5కే. మేదీపట్నం ఎక్కినాం. మేదీపట్నం నుంచి వెళ్ళి మళ్ళీ ఆ నుంచి అటు చిల్కూర్ బాలాజీ టెంపుల్. ఇదేమో మేదీపట్నం. సికింద్రాబాద్ స్టేషన్ ఇది. సికింద్రాబాద్ స్టేషన్లో 5కే ఎక్కినాం. బ్లాగ్ చేయాలి కదా లాంగ్ వీడియో, దానికోసం. ఇదే ఎంట్రన్స్, చిల్కూర్ బాలాజీ టెంపుల్. కమాన్ ఎంట్రన్స్. ఇక కొలను చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఒకటి కొలను చూపిస్తా. దీని పేరు ఏం పేరు ఉన్నది కానీ దాని మీదనే పేపర్లు అతికేసారు. ఏం చేస్తుంది అది? నీళ్ళు నింపుతుందా, పోస్తుందా, తీస్తుందా? అప్పట్లో వెనకట కొలను ఇది. అప్పుడు ఇటు మెయిన్ ఎంట్రన్స్ ఉండే. ఆ నుంచి ఇక ఆ మెట్ల నుంచి ఇక డ్రెస్సులు మార్చుకునే స్థలాలు, ఇవన్నీ డ్రెస్సులు మార్చుకునే స్థలం. చిల్కూర్ బాలాజీ టెంపుల్ దగ్గర ఇది. దీనికి ఒక పేరు ఉన్నది. ఆ పేరు మీదనేమో కొలనికి ఏదో పేరు ఉండేనండి. ఇక్కడ చూసినా నేను. అక్కడ కాళ్ళు కడుక్కునేది కనిపిస్తుందా? అక్కడ మొత్తం కాళ్ళు కడుక్కుంటారు. ఎంట్రన్స్లోనే ఉంటుంది. ఆ పక్కనే తల వెంట్రుకలు తీసేది ఉంటుంది. ఇక మెయిన్ ఎంట్రన్స్ ఇదే. ఈ షటర్ అట్లకెళ్ళి వస్తే ఇక షటర్ నుంచి ఇట్లా ఎంట్రన్స్ రావచ్చు. ఇప్పుడు లంచ్ టైం అయిపోయింది. 1 గంటకు బంద్ చేస్తారు. మళ్ళీ 3:30కి ఏమో స్టార్ట్ అవుతుందంట. ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ పేరుండే ఇది ఏందో చూద్దాం. దీనికి ఒక పేరు ఉండే, అది ఏందో అర్థమవుతలేదు. బాగున్నది. అట్లకెళ్ళి ఒకటి దిగనీకున్నది మెట్లు, ఇట్లకెళ్ళి ఒకటి దిగనీకున్నది.
అవే డ్రెస్సింగ్ జలకాలాడి అక్కడ డ్రెస్సింగ్లు మార్చుకునేది అన్నమాట. బాగానే ఉన్నది, వెరైటీ వెరైటీ ఉన్నది. అది ఏదో చేస్తుంది బోరు, పైపులకి వెళ్ళి నీళ్ళు తీస్తుందా పోస్తుందా అర్థమవుతుంది, నింపుతుందా తీస్తుందా అర్థమవుతలేదు. ఈ కొలనుకి ఎదురుగానే మెయిన్ ఎంట్రన్స్, అది కూడా చూద్దాం. లోపల ప్రదక్షిణాలు ఉండేది అప్పుడు, ఇప్పుడు లేవు. బయటికి వెళ్ళి మొత్తం గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ఇదే మెయిన్ ఎంట్రన్స్. పుష్కరణి దీని ఇది స్వామివారి పుష్కరణి, అదే ఎంట్రన్స్. ఇంకో ఇటు నుంచి వెళ్ళి దిగడానికి మంచిగా ఉంది. ఓపెన్ లేదు, లాకులు ఉన్నాయి. ఏం కాదు కానీ పుష్కరణి స్వామివారు ఇక్కడికి వచ్చి స్నానం చేసేదా? స్నానం చేపిస్తారా బ్రహ్మోత్సవాలు అప్పుడు? థ్యాంక్ యూ సో మచ్. ఓల్డ్ ముఖద్వారం ఎక్కడ ఉండేనని మొత్తం ముడుపులు గట్ల చుట్టూ మొత్తం నింపిలు. ఇది ఈ నుంచి కూడా డైరెక్ట్ దర్శనం స్వామివారిది. ఇంక ఓపెన్ కాలేదు, లోపలికి పోదామండి. లోపల తీయలేరు, లోపల శీలలు తీయలేరు. చిలుకూరు బాలాజీ టెంపుల్ చూడదావుదా ఆ తాగు. ఇది ఓల్డ్ ముఖద్వారం. స్వామివారు వాళ్ళు లోపల ఉంటాడు ఎదురుగా, స్వయంగా వెలిసిన అది గర్భగుడి. ఇలా ఇంత ఫ్రీగా ఉండడానికి కారణం ఏంటంటే, ఇక్కడైతే దీపావళి అప్పుడైతే మస్తు ఘోరంగా చేస్తారు మంచిగా. మేము కూడా చేసినాం వచ్చి. ఊరేగింపుదా స్వామిది, బాగుంది కదండి, చాలా బాగుంది. నాకైతే ప్రశాంతం అనిపిస్తుంది ఇక్కడికి వస్తే. నేను తిరుపతికి వెళ్ళి ఎప్పుడు వెంకటేశ్వర దర్శనం చేసుకోలే, వీడికి వచ్చి మాత్రం చేసుకోలేదు. ఇది 4వ సారి 5వ సారి ఈ గుడి చుట్టూ తిరుగుడు. 11 ప్రదక్షిణాలు చేయాలి. ఇక్కడ ఉంది చూడు క్లియర్గా, ఇక్కడ క్లియర్గా ఉంది. చిలుకూరు బాలాజీ టెంపుల్ దర్శనం వేళలు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి 7 గంటల వరకు. అమ్మ, మేము సాయంత్రం 4 గంటల నుంచి ఇక్కడ ఉండాలా? అయ్యా, నేను 1 గంటలకు బంద్ చేసి 3 గంటలకు చేస్తారేమో అనుకున్నాను. 4 గంటలకా? ఇన్సైడ్ ప్రదక్షిణ మండే టు థర్స్డే ఓన్లీ. లోపల ప్రదక్షిణాలు సోమవారం, థర్స్డే అంటే గురువారం ఆడ మహాప్రదక్షిణ విధానం. అసలు ఇక్కడ ఉన్న మెయిన్ పరిస్థితి ఇది. చిలుకూరు బాలాజీ స్వామి వారి దగ్గర కోరిక కోరుకోవడానికి ఒక ప్రదక్షిణ, మహాప్రదక్షిణం, కోరిక నెరవేరినాక తర్వాత 11 మహాప్రదక్షిణలు చేయాలి. మహాప్రదక్షిణం అంటే గోపురం బయట నుండి దేవాలయం ప్రాంగణం మొత్తం తిరిగి గోపురం బయట వరకు ఒక మహాప్రదక్షిణం, అంటే మొత్తం గుడి చుట్టూ వే ఆఫ్ మహాప్రదక్షిణం. మేము తిరిగినాం, ఒక ప్రదక్షిణ చేసినాం, తర్వాత 11 ప్రదక్షిణాలు చేసినాం. ఇప్పుడు కూడా ఒక మహాప్రదక్షిణ చేయాలా, చేస్తా. మొత్తం ముడుపులు కడతారు. మేము కూడా కట్టినాం అప్పుడు కట్టారు. ఏదైనా భగవంతుని దయ, అంతకంటే ఏం చేస్తాం, అంతా నారాయణ దయ. మామూలు టైంలో ఇట్లా ఉండదు, శనివారం నాడు వచ్చి చూడాలి. మళ్ళా పండుగలు ఉంటాయి, కొన్ని పండుగలు ఉంటాయి. కార్తీక దీపావళి అదొకటి, మళ్ళీ సంవత్సరం గరుడ వాహన ఉంటుంది ఒకటి. అవన్నీ ఉన్నప్పుడు అయితే ఇసుక వస్తే రాలేదు జనం, చాలా మంచి అనిపిస్తుంది. మా వాళ్ళు ఎట్లా చూడదాకానికి పోయిన జంపు. ఇక్కడ అసలు సిగ్నల్ ఉండదు, ఎక్కడైనా వెతకాలి, గట్లుంటుంది మనలో. నేను చూడదాగుతాను, నువ్వు వీడియో తీసుకో, నేను చూడదాగుతాను. జంప్ అయిపోయింది. నేను ఎక్కడెక్కడో తిరుగుతా, ఆమె ఎక్కడో తిరుగుతుంది. ఒక లాస్ట్లో ఉంది, చివర్లో ఉంది.
హలో మేడం, ఇంకా ఫోన్ సిగ్నల్ ఉండే నువ్వు ఎటో తిరుగుతున్నావు. ఏం తీసుకుంటున్నావు నాని? తీసుకో చూడు చూడు అన్నీ 10 రూపీస్ అడగా. 10, 20, 30, 50 లైన్ మొత్తం. సోడా కొట్టమనాలా? నిమ్మకాయ సోడా అనుకోటి. హాయ్ ఫ్రెండ్స్, మేము మొత్తం గుడి ప్రాంగణం చుట్టూ ఒక్క ప్రదక్షిణ చేసి మొక్కుకుంటున్నాం. మనం కోరుకునే అయితే ఒక కానీ భగవంతుని కృప ఉంటే చాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. తిరుగుతున్నాం, ఈ నుంచి స్టార్ట్ అయ్యాం. ఒక్క రౌండ్ గట్టిగా తిరిగి మొక్కుకుంటాం. మహాప్రదక్షిణ చేస్తున్నాం, ఒకటి మహాప్రదక్షిణ. ఇదే మెయిన్ ఎంట్రన్స్ అక్కడ నుంచి అట్లా తిరిగితే టెంపుల్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. చెప్పుల స్టాండ్లు కూడా ఉంటాయి ఇక్కడ. తులసి మాలలు మూడు మాలలు 5, 3, 4 అట్లా దేవునికి ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు కొంచెం ఫ్రీగా ఉంది, మంది తక్కువ ఉన్నారు. మా భార్య గారు అక్కడ 3 మూరల తులసి మాలలు, 2 కొబ్బరికాయలు. వెంకటేశ్వర స్వామికి, శివునికి ఇద్దరు స్వయంభూ వెలిసిన దేవుడు. చిలుకూరు బాలాజీ టెంపుల్. ఇట్లా ఒక ద్వారం, ఇట్లా ఒక లైన్, అందులోకెళ్ళి ఒక లైన్, లోపలికి ఒక 6-7 లైన్లు ఉంటాయి. పండుగలప్పుడు అది మేము పండుగలని కార్తీక దీపావళి, ఏకాదశి, తొలి ఏకాదశి, ఇంకా అట్లాంటివి ఉంటాయి. ఇదేంటి బాయా? ఇక్కడ బాయ్ ఉంది. గుడి ముంగట ఒకటి ఉంది, గుడి వెనకాల ఒకటి ఉంది. దీన్ని చూసి ఇప్పుడు కట్టిన దాని లెక్క లేదు, మేము రీవర్కులు చేసేలా. అదంతా చెరువు ఉంది వెనక మొత్తం. అక్కడ మొత్తం చెరువు ఉంది. ఇక్కడ గోశాల మెయింటైన్ చేస్తారు. ముంగట కూడా ఒకటి పెద్ద ఉంది గుడికి ఎంట్రన్స్లో. అయ్యో, చిలుకూరు బాలాజీ గోశాల, బాలాజీ టెంపుల్. ఇంకా పెద్దగా చేస్తున్నాను, దీన్ని రీవర్క్ చేస్తున్నట్టున్నాను. గుడి చుట్టూ చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది. ఇది చాలా పేరు బాగానే ఉంది ఇది టెంపుల్కి. ఎందుకంటే మేము చూసినాం, అబ్బో ఎంత ఉష్క వస్తే రాలని జనాలు వస్తారు. అక్కడ శ్రీకృష్ణ భగవానుడు. ఇదంతా గోశాల, గోదాన లోపటంతా గోశాల. చాలా పెద్దదే, కొన్ని ఏళ్ళ కింద చరిత్ర మంచిగానే ఉంది. లోపల బుక్ ఉంటుంది, అది దొరకవాటికి తీసుకోవాలి. ఇదంతా ఏమైనా తెచ్చుకుంటే తిని ఉండడానికి మంచిగా ప్లేసులు. అక్కడ షటర్ ఉంది కదా, హనుమాన్ టెంపుల్. ఇక్కడ కూడా మస్తు దీపాలు వెలిగిస్తారు కార్తీక దీపావళి ఏమో టైంలో. మస్తు జనాభా. దర్శనం అయిపోయినాక షెడ్ ఉంది కదా, షెడ్ కింద కూర్చొని మామూలుగా లడ్డు, ప్రసాదాలు అన్నీ దొరుకుతాయి. మేము తీసుకొని ప్రదక్షిణలు చేస్తున్నాం బాలాజీ దేవునికి. అయితే ఈ షెడ్ మొత్తం రెస్ట్. శివాయకు ప్లస్ బాలాజీకి. థ్యాంక్ యూ సో మచ్ అందరికి ఫ్రెండ్స్. 106 కార్డు ఇది దర్శనం వెళ్ళేది. మెయిన్ ఇక లోపల తీయనియరు. ఇక్కడ వరకు అయితే మనకు కొబ్బరికాయలు కొట్టి దర్శనం వెళ్ళదు. ఇది డైరెక్ట్. మామూలు టైంలో అయితే పబ్లిక్ ఉన్నప్పుడు ఇదంతా అల్లాలనే తిరగాలి. అదంతా తిప్పుతారు, అల్లకెళ్ళి అదంతా తిప్పుతారు. దానికంటే ఇది బెటర్ ఉన్నది. ఇప్పుడు సీజన్ లేదు కాబట్టి తొందరలో కూడా చేసి ఇదే దర్శనం. లోపల కూడా ప్రదక్షిణ ఉందా? ఇదేనా లోపల ప్రదక్షిణ అంటే మనం బయట చేసినాంగా.